హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర మటన్. ఇది మనకి రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా మనం తెచ్చుకున్న మటన్ని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకి మటన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న మటన్లో కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి 2 కప్పుల గోంగూర అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకొని మెత్తపడే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తపడి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా 5 నిమిషాలు అయ్యేసరికి మటన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వాటర్ ఎగిరే వరకు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. ఈ టైంలోనే మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా 1 కప్పు వాటర్ పోసుకొని మరొకసారి కలుపుకున్నాక 6 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మనం కుక్కర్లో ఉన్న కర్రీని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నట్టు గోంగూరను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మనం గోంగూర మొత్తం వేసుకోక్కర్లేదండి, మీ పులుపుకి తగినంత వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయ్యేసరికి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ రెడీ. ఇది మనకి ముందుగా అనుకున్నట్టుగానే రైస్లోకైనా రోటీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాంతో చేయండి.